రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. ములుగు జిల్లాలో నిర్మించ తలపెట్టిన 10+2 కోర్టు భవనానికి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. పౌరుడి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలని వారు పేర్కొన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్థకు ఉందని తెలిపారు. ఘట్టమ్మ దగ్గర కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్విపి సూర్యచంద్ర, కళా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లు హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాకు న్యాయస్థాన భవన నిర్మాణం మంజూరు కావడం అభినందించదగ్గ విషయమన్నారు. కొత్త కోర్టు ఏర్పాటు అనేక సిబ్బందికి, న్యాయవాదులకు మరియు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ములుగు జిల్లాల కోర్టు ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని జస్టిస్ తెలిపారు. జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు భవనాలు న్యాయ దేవాలయాలన్నారు. కేసులోని ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్, ఎస్పీ శబరీష్, సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కన్నయ్య లాల్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి, గవర్నమెంట్ ప్లేడర్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి రంగోజు భిక్షపతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జిఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.